హాయ్ అండి, ఈ రోజు మనం రివ్యూ అయ్యే ఫోక్ సాంగ్ వచ్చేసి ఓ రామశిలక అనేసి ఈ ఫోక్ సాంగ్ ని మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మనం బన్నీ యాదవ్ గారు అండ్ వైష్ణవి సోని గారు యాక్ట్ చేయడం జరిగిందండి. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అంతకుముందు ఒక హిట్ సాంగ్ రావడం జరిగింది. ఆ హిట్ సాంగ్ పేరు ఏంటిదంటే యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల నువ్వలే వాలినవే. ఆ సాంగ్ ఎంత అద్భుతంగా ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు ఓ రామశిలక ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవుతుందనేసి నేను మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. యాక్చువల్గా ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిదంటే కనుక లవ్ ప్రపోజల్ సాంగ్ అన్నట్టుగా ఆ ప్రపోజల్ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత అందంగా చేశాడు అనేసి మీకు ఈ సాంగ్ చూస్తే గనక 100% తెలుస్తుంది. సో ఈ సాంగ్ వచ్చేసి మనకు వింటున్నంత సేపు చాలా అద్భుతంగా ఉంటుందండి. అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, తనని ఇంప్రెస్ చేయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేసి కష్టం లేకుండా చాలా సింపుల్ గా తన పొగుడుతూనే వాళ్ళని లవ్ లోకి దింపొచ్చు అనే ఈ సాంగ్ లో మనకి చూపించడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక సిద్ధు యాదవ్ గారు చాలా అద్భుతంగా ఈ సాంగ్ కు లిరిక్స్ రాయడం జరిగిందండి. చెప్పాను కదా, ఒక అమ్మాయిని లవ్ లోకి దింపాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా పొగిడితే కూడా సరిపోతుంది అనేసి విధంగా లిరిక్స్ రాయడం జరిగిందండి. అయితే ఈ సాంగ్‌కు మ్యూజిక్ అండ్ సింగర్‌గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే మన 'నవీన్ జే' గారు ఈ సాంగ్‌కు మ్యూజిక్‌తో పాటుగా సింగర్‌గా కూడా వ్యవహరించడం జరిగిందన్నమాట. అంటే 2 బాధ్యతలు తను మోస్తూ ఎంత పెద్ద హిట్ గానీకి తను కృషి జరిగిందనేసి మీకు గూడా అర్థమవుతుంది ఈ సాంగ్ చూస్తే గనక. అయితే ఈ సాంగ్‌లో వచ్చేసి డోప్‌గా ఎవరు వ్యవహరించారనేసి అంటే అరుణ్ కలుగూరి గారు ఈ సాంగ్‌కు డోప్ సెక్షన్‌లో చాలా అద్భుతంగా పనిచేశారనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ మనం చూస్తున్నంత సేపు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకనేసి అద్భుతంగా ఉందనేసి అంటున్నా అంటే, ఆ లవ్ ఫీల్‌లోకి మనం గూడా ఎంటర్ అయినామంటే మనకు గూడా అన్నీ అద్భుతంగా కనబడతాయి. సో, ఈ సాంగ్ ఇంత బాగా కనపడ్డది మనకు అనంటే కొరియోగ్రఫీ గూడా గొప్పతనం ఉందనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్‌కి డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే గనక బాలు ఎస్ఎం గారు ఈ సాంగ్‌కు డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ చేయడం జరిగిందండి. వీడియో చూస్తున్నంత సేపు మీకే అర్థమవుతుంది. ఆ సాంగ్ ఎంత బావుందనేసి. ఆ సాంగ్‌కి తగ్గట్టుగా లొకేషన్స్ గాని, యాక్టర్స్ గాని, వాళ్ళ కాస్ట్యూమ్స్ గాని చాలా అందంగా కనపడుతుందన్నట్టుగా. సో, ఓవరాల్‌గా నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చిందండి. మనలో ఎవరైనా చూడని వారు ఉంటే గనక చూస్తారనేసి ఉద్దేశం కొద్దీ నేను మీ ముంగడికి ఈ సాంగ్‌ని తీసుకురావడం జరిగింది. మీరు తప్పకుండా చూడండి. మీ అందరికీ ఈ సాంగ్ తప్పకుండా నచ్చుతుందనైతే నేను మీ ముంగడికి తీసుకొచ్చాను. ప్లీజ్ ఈ సాంగ్ చూసి ఆదరించండి. అలాగే మన హోప్ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నా గాని నా ఛానెల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. అలాగే ఈ సాంగ్ తప్పకుండా ఆదరించండి. థాంక్ యూ.